సరే అక్క, రేపు వస్తాలే మీటింగ్ కి. ఏంటే తెగ ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరితో? మా పెళ్ళైన ఆడవాళ్ళంతా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అబ్బో, సంఘం పేరేంటో? గాయపడ్డ ఆడవాళ్ళ సంఘం. మరి మీ సంఘం కోరికలేంటో? మేము ఇంటి పని కష్టపడి చేస్తున్నాంగా, మాకు కూడా జీతం కావాలి. ఎంత? నెలకి 10,000. ఇంకా మీరు సంపాదించే డబ్బు మొత్తం మా చేతిలోనే పెట్టాలి. మీకేమైనా అవసరం అయితే కారణం చెప్పి 5-10 తీసుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇంటి పని ఒక రోజు మేము చేస్తే ఇంకో రోజు మీరు చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అమ్మో నాయనో అక్కో చెల్లు అంటే ఎవరికైనా రూపాయి ఇచ్చామంటే మా సంఘం వాళ్ళని పిలిచి బొక్కలు వేయించి కుమ్మిచ్చేస్తా. భలే ఉందా మీ సంఘము? అడిగినట్టే జీతం ఇస్తాలే గానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మన ఇంట్లో. మనది కాదు, నాది. నా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకో నెలకు 3,000 రెంట్ కట్టాలి. ఇంకోటి 3 పూట్ల అన్నం మెక్కుతున్నావు. రోజుకు 200 వేసుకుని నెలకు 6,000. 3,000, 6,000, 9,000. తర్వాత నీ ఫోన్ కి, టీవీకి రీఛార్జ్లు, కరెంట్ బిల్లు అన్ని కలిపి నెలకు 3,000, 9,000, 3,000, 12,000. ఇంకా సినిమాలు, షికార్లు, నీ మేకప్లకి అన్ని కలిపి 3,000. ఈ విధంగా నీకు నెల ఖర్చు 15,000. ఇంతకీ ఎంత జీతం కావాలన్నా?